తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ సీఎస్ ను కలిసి కోరారు. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డిలు సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఇప్పటికే రైతుల నుంచి కూడా డిమాండ్ ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు కలిసి ధాన్యం కొనుగోలుకు సంబంధించి వినతి పత్రం సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఏ వివరాలు అందులో పేర్కొన్నారు? రాజేశ్వరి, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కలిశారు. మహేష్ రెడ్డితో పాటు రామారావు పటేల్, అదేవిధంగా పైడి రాకేష్ రెడ్డి. వీరు ముగ్గురు కూడా ఇప్పటివరకే రైతుల సమస్యలు, అదేవిధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కూడా ఇప్పటివరకే ఒక వినతి పత్రం కూడా ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకే రాష్ట్రంలో ధాన్యం చాలా వరకు కూడా కలిసి ఇప్పటివరకే తడిచిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కళ్ళాల్లో కూడా అలాగే ధాన్యం ఉంది, చాలా వరకు కూడా మొలకెత్తుతుందని చెప్పేసి కూడా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే ఇప్పటివరకే ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఒక కార్యాచరణ సిద్ధం చేశాము. ధాన్యం కొనుగోలు కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్నా కూడా చాలా కళ్ళాల్లో కూడా ఇప్పటివరకే రైతాంగం చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రతిరోజు కూడా వర్షం కురుస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరలోనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇప్పటివరకే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కోరారు. దాంతోపాటుగా ఇప్పటివరకే రైతాంగాన్ని విషయానికి వస్తే మాత్రం విత్తనాలు దొరక్క చాలా చోట్ల కూడా ఇప్పటివరకే చాలా షాప్స్ వద్ద కూడా దారులు తీరుతున్నారు. దాంతోపాటుగా చాలా మంది బారులు తీరిన ప్రదేశాల్లో మాత్రం ఇప్పటివరకే విత్తనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలన్నింటినీ కూడా అందిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే వ్యవసాయ శాఖ మంత్రి తెలిపిన నేపథ్యంలో మాత్రం వ్యవసాయానికి సంబంధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఇప్పటివరకే విమర్శలు కూడా గుప్పిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక పక్క ధాన్యం కొనుగోలు చేయాలి, దాంతోపాటుగా రైతులకు సంబంధించిన విత్తనాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు ఇచ్చే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాలి. దానికి సంబంధించిన అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలు కూడా తొందరలోనే తీసుకోవాలని దానిపై కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకే ముఖ్యమంత్రిని కలిసి మాత్రం ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రం పైన కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధంగా రైతాంగానికి సూచనలు చేయబోతుంది, విత్తనాల విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఇంకా ఏ విధంగా స్పీడప్ చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Thank you.